ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత మహాపురాణము ప్రథమ స్కంధము 12వ అధ్యాయము. పరీక్షిత్తు యొక్క జననము. సౌనకుడు పలికెను, అశ్వత్థామ ప్రయోగించిన మిగుల శక్తిమంతమగు బ్రహ్మాస్త్ర ప్రభావముచే ఉత్తరాగర్భమునందలి శిశువు మృతుడయ్యెను. కాని శ్రీకృష్ణ పరమాత్మ ఆ శిశువును పునర్జీవితుని గావించెను. ఉత్తర యొక్క గర్భమున జన్మించిన పరీక్షిత్తు గొప్ప జ్ఞానిగా మహాత్ముడుగా వాసిగాంచెను. ఆయనకు సుఖయోగి జ్ఞానోపదేశము చేసెను కదా. ఆ పరీక్షిత్తు యొక్క జన్మ కర్మలను గూర్చియు ఆయన మృత్యువును గురించియు మరణానంతరము ఆయనకు జరిగిన దశలను గూర్చియు నీకు సమ్మతమైనచో మాకు వివరింపుము. ఆ విషయములను మేము శ్రద్ధగా వినగోరుచున్నాము. సూతుడు నుడివెను, సౌనకాది మహర్షులారా, ధర్మరాజు తన ప్రజలను రంజింపజేయుచు వారిని తండ్రి వలె ప్రేమతో పరిపాలించెను. శ్రీకృష్ణ భగవానుని చరణకమలములను సేవించుట వలన ఆయనకు సకల భోగములయడ పూర్తి వైరాగ్యము ఏర్పడెను. ఆయనకు ఎనలేని సంపదలు చేకూరెను. పెక్కు యజ్ఞములను ఆచరించుట వలన ఆయన ఉత్తమ లోకములను పొందుటకు అర్హుడయ్యెను. ఆయన యొక్క భార్యయు సోదరులను ఆయనకు అనుకూలురుగా ఉండిరి. భూమండలము అంతయును ఆయన అధికారములో నుండెను. అతడు జంబూద్వీపమునకు అధిపతి. ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు స్వర్గము వరకు వ్యాపించెను. బ్రాహ్మణోత్తములారా, అతని సంపదలను చూచి దేవతలకును అసూయ కలుగుచుండెను. కాని ఆకలిగొన్నవానికి భోజనముపై తప్ప ఇతరమైన ఏ పదార్థము మీదను మనస్సు పోనట్లు శ్రీకృష్ణునే సర్వదా స్మరించుచుండెడి ఆ ధర్మరాజునకు భౌతిక సంపదలు ఏవియును ఆనందమును కలిగించినవా అనగా కలిగింపలేదు. సౌనక మహర్షి, వీరుడైన పరీక్షిత్తు మాతృగర్భములోనున్నప్పుడు అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్ర శక్తిచే తాను దహింపబడుచుండగా జ్యోతిర్మయుడైన ఒక మహాపురుషుడు తనను రక్షించుచున్నట్లు చూచెను. చూచుటకు ఆ దివ్య పురుషుడు అంగుష్టమాత్ర ప్రమాణములో ఉండెను. ఆయన శరీరము నిర్మలముగా ఉండెను. అతడు శ్యామవర్ణ శోభితుడు. ఆయన ధరించిన పట్టు పీతాంబరము ధగధగ మెరయుచుండెను. ఆయన శిరమున గల కిరీటము బంగారు కాంతులీనుచుండెను. ఆయన యొక్క 4 భుజములను బలిష్టములై పొడవుగా శోభిల్లుచుండెను. కర్ణకుండలములు పుటము పెట్టిన బంగారు వన్నెలతో ఒప్పుచుండెను. ఆయన కన్నులు ఎర్రపారియుండెను. ఉల్కవలే మిరిమిట్లు గొలుపుచున్న గదను చేపట్టి దానిని పదే పదే త్రిప్పుచూ తాను శిశువు చుట్టూను తిరుగుచుండెను. సూర్యుడు తన కిరణముల చేత పొగమంచును పారద్రోలునట్లు ఆ మహాపురుషుడు తన గద ద్వారా బ్రహ్మాస్త్ర తేజస్సును శాంతింపజేయుచుండెను. ఆ పురుషుని తనకు అతి సమీపమున చూచి ఆ గర్భస్థ శిశువు ఇతడు ఎవరు అని ఆలోచింపసాగెను. ఈ విధముగా ధర్మ పరిరక్షకుడు అప్రమేయుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ ఆ గర్భస్థ శిశువు చూచుచుండగా బ్రహ్మాస్త్ర తేజస్సును ఉపశమింపజేయుచు 10వ మాసమున అంతర్హితుడయ్యెను. అనంతరము ఒక శుభ సమయమున పాండువంశోద్ధారకుడైన పరీక్షిత్తు జన్మించెను. అప్పుడు గ్రహములన్నీయును అనుకూల స్థితులలో ఉండెను. సకల సద్గుణ సంపన్నుడగు పాండురాజే మరల జన్మించినట్లు ఆ శిశువు మహా తేజస్శాలి అయి ఉండెను. పౌత్రుడు జన్మించినందులకు ధర్మరాజు మిక్కిలి ప్రసన్న మనస్కుడయ్యెను. ధౌమ్యుడు, కృపాచార్యుడు మొదలగు బ్రాహ్మణోత్తముల ద్వారా అతడు ఆ శిశువునకు స్వస్తి పుణ్యాహవాచనమును జాతకర్మాది సంస్కారములను జరిపించెను. ధర్మవేత్త అయిన ధర్మరాజు ప్రజాతీర్థ కాలమునందు అనగా బొడ్డూడక ముందే బ్రాహ్మణ శ్రేష్ఠులకు బంగారములను, గోవులను, భూములను, అగ్రహారములను, ఉత్తమ జాతికి చెందిన ఏనుగులను, గుర్రములను దానము చేసెను. పుష్కలముగా అన్నదానమును గావించెను. సంతుష్టులైన ద్విజశ్రేష్ఠులు వినయశీలుడైన ధర్మరాజుతో ఇట్లు పలికిరి, కురువంశ శిరోమణి, బలీయమైన విధి ఈ పవిత్ర కురువంశమును నిర్మూలింపదలంచియుండెను. కాని నీపై గల కనికరముతో శ్రీ మహావిష్ణువే ఈ బాలుని బ్రతికించి మీ వంశ పరంపరను రక్షించెను. అందువలన
ఈ బాలుడు విష్ణురాతుడు అను పేరుతో ప్రసిద్ధిగాంచును. నిస్సందేహముగా ఇతడు భాగవత శిరోమణి అయి అనగా పరమ భక్తుడై ఈ లోకమున మహాపురుషుడుగా ఖ్యాతి వహించును. ధర్మరాజు ప్రశ్నించెను, మహాత్ములారా, ఈ బాలుడు రాజర్షులను అనుసరించి ఉజ్వలమైన తన యశస్సుచే మా వంశ ప్రతిష్టలను ఇనుమడింపజేయునా? బ్రాహ్మణులు నుడివిరి, ధర్మరాజా, ఈ బాలుడు మనుపుత్రుడైన ఇక్ష్వాకు మహారాజు వలె ప్రజారంజకముగా పరిపాలన చేయును. దశరథనందనుడైన శ్రీరాముని వలె ఇతడు సత్యసంధుడు అగును. బ్రాహ్మణుల ఎడ భక్తి తత్పరుడగును. ఇతడు ఉసీనరుని కుమారుడైన శిబి చక్రవర్తి వలె మహాదాతయు శరణాగత వత్సలుడు అగును. దుష్యంతుని కుమారుడైన భరతుని వలె యజ్ఞములను ఆచరించును. మీ వంశము యొక్క కీర్తి ప్రతిష్టలను విస్తరింపజేయును. ఈ బాలుడు సహస్రబాహు అయిన కార్త వీర్యార్జుని వలెను తన తాతయగు అర్జునుని వలెను ధనుర్ధారులలో మేటియగును. మరియు అగ్నిదేవుని వలె ఎదిరింపశక్యముగాని వాడగును. సముద్రుని వలె దాటరాని వాడగును. సింహము వలె గొప్ప పరాక్రమశాలియు హిమాలయము వలె ఆశ్రయింపదగిన వాడగును. భూదేవి వలె క్షమాగుణము కలిగియుండును. తల్లిదండ్రుల వలె సహనశీలము కలవాడగును. పితామహుడైన బ్రహ్మదేవుని వలె సకల ప్రాణులయందు సమబుద్ధి కలవాడగును. శంకరుని వలె జ్ఞానప్రదాతయు దయాళువు అగును. దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు వలె సమస్త ప్రాణులకును సంరక్షకుడగును. శ్రీకృష్ణుని వలె సకల సద్గుణ సంపన్నుడగును. రంతిదేవుని వలె ఔదార్యము గలవాడు అగును. యయాతి వలె ధర్మ నిరతుడగును. ఈ బాలకుడు ధైర్య స్థైర్యములలో బలి చక్రవర్తితో సమానుడగును. కృష్ణ భక్తులలో ప్రహ్లాదుని అంతటి వాడగును. ఇతడు అనేక అశ్వమేధ యజ్ఞములను ఆచరించును. వృద్ధులను సాదరముగా సేవించును. ఇతని కుమారులు అనగా జనమేజయాదులు రాజర్షులగుదురు. ధర్మ మార్గమును అతిక్రమించు వారిని గట్టిగా శిక్షించును. భూదేవిని ధర్మమును రక్షించుటకై ఇతడు కలిపురుషుని కూడా నిగ్రహించును. బ్రాహ్మణ కుమారుని అనగా శమీక మహర్షి కుమారుడైన శృంగి యొక్క శాప కారణముగా తక్షకుని వలన తనకు మృత్యువు ప్రాప్తించునని ఎరిగి ఇతడు ముక్తసంగుడై సంసార బంధములను త్యజించి విరాగి అయి శ్రీహరి అనుగ్రహమున పరమ పదమును పొందును. ధర్మరాజా, వ్యాసుని సుతుడైన శ్రీ సుఖయోగి ద్వారా ఇతడు ఆత్మ యొక్క యథార్థ స్వరూప జ్ఞానమును పొందును. కడకు గంగానదీ తీరమున తనువును త్యజించి అభయప్రదమైన పరంధామమును చేరును. జ్యోతిష శాస్త్ర కోవిదులైన బ్రాహ్మణోత్తములు బాలుడైన పరీక్షిత్తు యొక్క జన్మలగ్న అనగా జాతక ఫలమును ఈ విధముగా ధర్మరాజునకు తెలిపిరి. పిదపవారు ఆ మహారాజు నుండి ఆదర సత్కారములను బహుమతులను పొంది తమ తమ గృహములకు చేరిరి. ఈ విష్ణురాతుడు తల్లి గర్భమున తాను దర్శించిన పరమపురుషుని స్మరించుచు ఆయన వీరిలోనున్నాడా లేక వారిలోనున్నాడా ఏమీ అని తనకు ఎదురుగానున్న మనుషులలో ఆ మహాపురుషుని గూర్చి వెదకుచుండెను. కావుననే ఇతనికి ఈ లోకమునందు పరీక్షిత్తు అను పేరు ప్రసిద్ధి నొందెను. ఆ రాజకుమారుడు శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానుడయ్యెను. గురుజనుల ఆలన పాలనలతో క్రమముగా పెరిగి పెద్దవాడై యుక్త వయస్కుడయ్యెను. ఇదే సమయమున స్వజనులను వధించినందులకు ప్రాయశ్చిత్తముగా ధర్మరాజు అశ్వమేధ యాగము ద్వారా భగవంతుని ఆరాధించుటకు సంకల్పించెను. సామంతరాజుల నుండి వచ్చిన కప్పములు, జరిమానాలు మొదలగు వాటి ద్వారా చేకూరిన ధనము తప్ప వేరే ధనము లేకుండుట వలన అతడు చింతాగ్రస్తుడయ్యెను. ధర్మరాజు యొక్క యజ్ఞ సంకల్పమును ధనలోప విషయమును తెలిసికొనిన శ్రీకృష్ణుని ప్రేరణను అనుసరించి భీమార్జునాదులు ఆ ధన సంపాదనకు నడుము కట్టిరి. పిమ్మటవారు ఉత్తర దిశయందు పూర్వము మరుత్తు అను రాజు ద్వారా మరియు బ్రాహ్మణుల ద్వారా పడవేసిన ధనరాశిని తీసుకుని వచ్చిరి. స్వజన సంహార కారణముగా పాపభీతికి లోనైన ధర్మరాజు ఆ ధనముతో యజ్ఞ సంభారములను సమకూర్చుకొని 3 అశ్వమేధ యాగములను ఆచరించెను. ఆ విధముగా ఆయన శ్రీకృష్ణ భగవానుని ఆరాధించెను. యుధిష్ఠిరునిచే ఆహ్వానింపబడిన శ్రీకృష్ణుడు బ్రాహ్మణుల ద్వారా ఆ యజ్ఞమును జరిపించెను.
తన ఆత్మీయులైన పాండవులకు ప్రియమును గూర్చుటకై ఆ స్వామి కొన్ని మాసములు అచటనేయుండెను. సౌనక మహర్షి అనంతరము ధర్మరాజాది పాండవులను, ద్రౌపదిని, ఇతర బంధువులను వీడ్కొని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని తోడను యదువంశీయుల తోడను గూడి ద్వారకా నగరమునకు బయలుదేరెను. ఇది శ్రీమద్ భాగవత మహాపురాణమునందలి ప్రథమ స్కంధమునందు 12వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.